టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అద్వైత క్రియ అంటే ఏమిటి? అద్వైత క్రియ మనిషికి జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ పూర్తి వివరాలు మనకు తెలియడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్ మరియు అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అద్వైత గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈ మధ్య సొసైటీలో చూస్తే గనక ప్రతి ఒక్కరు సంతోషం కంటే దుఃఖానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే లైక్ సంతోషానికి ఎక్కువ ముందున్న దుఃఖానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఏంటి సార్ కారణాలు ఎక్కడ ఉన్నాయి, ఏంటి అంటారు? అంటే యాక్చువల్లీ పెయిన్ చాలా బాగుంటుందండి అందరికీ. పెయిన్ అంటే దుఃఖం అనే దాన్ని మనం ఎక్కువగా రియాక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మన మన యొక్క మైండ్ సిస్టమ్ అలాగా ఉంటుందన్నమాట టోటలీ. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఎప్పుడు కోరికలు మనిషి యొక్క దుఃఖానికి కారణం అవుతాయి అని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు కూడా అంటాడు. ఇక్కడ క్లారిటీగా చెప్పాలి అని అంటే మనం చిన్నప్పటి నుంచి చాలా చిన్న వయసు నుంచే దుఃఖానికి చాలా చాలా అడిక్ట్ అయిపోతాం అనమాట. అంటే అలా గనక ఉంది అని అంటే మనం ఏదో చాలా ప్రాబ్లమేటిక్లో ఉన్నామని, సో మిగిలిన వాళ్ళు మనల్ని చూసి ఓదారుస్తారని చెప్పి మీరు చాలా గొప్ప అంటే స్థితిలో అంటే మీన్ అదొక గొప్ప స్థితి అనుకుంటారు సింపుల్గా చెప్పాలి అని అంటే. ఇట్ ఈస్ ఎ గ్రేట్ పొజిషన్. ఆ పొజిషన్లో వీళ్ళు ఉండటం అన్నది చాలా గొప్ప పదవిలాగా ఇంద్ర పదవిలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. ఎక్కువ మెంబర్స్కి అది జరుగుతూ ఉంటుంది. చాలా తక్కువ మంది అనమాట అంటే 0.5% పీపుల్ మాత్రమే సంతోషం వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. రిమైనింగ్ పీపుల్ అందరూ దాని మీద ఉండడానికి గల కారణం చిన్నప్పటి నుంచి దీని యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడుతుంది. దీని వెనకాల సైకలాజికల్గా అండ్ కెమికల్ ప్రకారంగా కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైనా మనకి డిప్రెషన్ అనేది బాగా వచ్చినప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇది క్లినికలీ చెప్తూ ఉంటారు. ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఏమవుతాయి అని అంటే అది ఒక రకమైన టాక్సిన్స్ అంటే విషపూరితమైనవి. అవి పడి ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే శరీరంలోని కొన్ని యొక్క నాడుల్ని కానీ మెదడుని ఒక 5 నిమిషాలు అది ఉత్ప్రేరకంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే లైక్ డ్రగ్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే తరచూ దుఃఖం వైపు ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట మనిషి అనేవాడు. ఇది క్లినికలీ. అయితే సైకలాజికల్గా అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ సీకింగ్ లవ్ ఫ్రమ్ అదర్ పీపుల్ అనమాట. అంటే సంతోషంగా ఉన్నాము అని అంటే ఎవరు మన దగ్గరికి రారు, మనల్ని ఎవరు పట్టించుకోరు. అదే మనం బాధలో ఉన్నట్లయితే మనల్ని అందరూ ఓదారుస్తారు అనే ఒక కాన్సెప్ట్ మీద జనాభా ఎక్కువగా దాని వైపే ఉంటారు. మీరు మ్యాక్సిమం చూశారు అని అంటే ఎక్కువ మెంబర్స్ బాధకే ఎక్కువగా వెలుగు ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటనంటే ఇదే అనమాట. సో బాధలో ఉన్నారు అని అంటే అందరూ ఓదారుస్తారు, నీకేం కాదు అది ఇది అని చెప్పి. ఒక సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ సీకింగ్ లవ్ ఇన్ ద డిఫరెంట్ వే. అట్లాగే ఓకే సార్, మీతో మాట్లాడిన ఒక కాల్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, నా పేరు శైలజ అండి, చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఇక్కడ అద్వైత క్రియా వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో హలో నమస్కారం అండి. నమస్తే మా చెప్పండి. ఏంటి మనము వాడిన బట్టలు కానీ వేరే వాడిన వస్తువులు కానీ ఎవరికైనా ఇస్తే మనకి కానీ వాళ్ళకి కానీ ఏదైనా దోషాలు అలా ఉంటాయా? అంటే యాక్చువల్లీ మనం ఇక్కడ వేస్ట్గా దాన్ని పడేసి దాన్ని ఇంకొక ఎవరికి ఉపయోగపడకుండా చేయడం కంటే ఏదో ఒక రకంగా చెప్పాలంటే ఇతరులకు ఉపయోగపడే విధంగా మనం చేయడం వల్ల దాంట్లో దోషము మలినము అలాంటివంటూ ఏమీ ఉండదమ్మా. సో అది చేయడం అన్నది మాత్రం తప్పేం లేదనమాట చెప్పాలి అని అంటే. ప్రతి ఒక్కరికి కొత్త బట్టలు తీసుకుని రావాలి అని అంటే కుదరదనమాట. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్న వాటిని యూటిలైజ్ చేసే విధానంలో మంచిగా చేస్తే అదేం ప్రాబ్లం లేదు. మనసు స్వచ్ఛంగా ఉన్నదా లేదా అన్నది ఇంపార్టెంట్. వస్త్రం మలినమైందన్నది ఇంపార్టెంట్ అవసరం లేదు. మీరు చేస్తుంది చాలా మంచిది. జస్ట్ గో హెడ్ విత్ అస్, చేసేయండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. సార్, మరి ఇప్పుడు చూస్తే గనక చాలా మంది చిన్నదానికి సూసైడ్కి అటెంప్ట్ చేస్తున్నారు. వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ప్రతి చిన్న ఇష్యూ స్టడీ పరంగా కానీ ఫినాన్షియల్ పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు తట్టుకోవట్లేదు. వారికి మీరు ఎందుకంటే మీరు ఇచ్చే స్పీచ్ చాలా పాజిటివ్గా ఉంటుంది, వారికి ఏం తెలియజేస్తారు? వాస్తవం చెప్పాలి అని అంటే మన ఇన్నర్ ఎబిలిటీ మనకు తెలుసుకోకపోవడం వల్లే ఈ సూసైడ్ అనేది చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మిమ్మల్ని మించిన శక్తివంతులు లేరు. మీరు అనుకుంటే ఏదైనా సాధించుకోగలుగుతారు. మీకు కంప్లీట్ ఎనర్జీలు ఉన్నాయన్నమాట. ఏం కావాలంటే అది సాధించుకునే శక్తి ఉంది. జస్ట్ మీరు అనుకోవాలి అంతే. తరచూ అనుకుంటూ ఉన్నారంటే అయిపోతారు అంతే. అనుకుంటే అయిపోతుందా అంటే ఎస్, అనుకుంటేనే అయిపోతుంది, ఖచ్చితంగా అవుతుంది. మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నది చాలా చిన్న రీజన్ అవుతూ ఉంటుందన్నమాట. వాటన్నిటి నుంచి బయటకు కానీ వచ్చాము అని అంటే అయిపోతుంది. బ్రహ్మాండాలని క్రియేట్ చేయడం చాలా ఈజీ, అద్భుతాలు సృష్టించడం చాలా ఈజీ అవుతుందన్నమాట. మీ దగ్గర చాలా శక్తి ఉంది. ఆ శక్తిని కరెక్ట్గా అర్థం చేసుకున్నారంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఒక్కసారి గతంకి వెళ్ళి చూడండి. మీ జీవితంలో ఎన్నెన్ని విజయాలు సాధించుకొని వచ్చారు. విజయం మీద దృష్టి పెట్టండి. 10th క్లాస్ చదువుంటారు, ఇంటర్మీడియట్ చదువుంటారు, గ్రాడ్యుయేషన్ చదువుంటారు, కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో ప్రిన్సిపల్ అన్నారు అని చెప్పేసి, లేకపోతే
ర్యాగింగ్ చేశారనో లేకపోతే అదొక చిన్న ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ని మైండ్లో పెట్టుకునేసి మీ జీవితాన్ని వేస్ట్ చేసుకొని మీ మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులను కూడా మీరు ఆ విధంగా ఇది చేయటం. రెండవది, ఒక పంటకు పోతే పర్వాలేదు, నష్టం ఏం లేదు, పోతే పోయింది, వదిలేసేయండి, అమ్మేసేయండి, లేకపోతే మీరు కావాలంటే మీ జీవితం కంటే అదేం పెద్ద గొప్పతనం ఏం కాదు. పంట అనేది వస్తుంది రాదు. కొంతమంది దానికంటే లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కంపేర్ పెట్టుకుంటే ఎందుకు బాధపడుతున్నారు? ఏదో ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయింది అని అంటే సంథింగ్ ఏదో అమౌంట్ వచ్చేస్తుంది అనే దాన్ని కూడా 6 lakhs or 7 lakhs ఇట్లా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందనో లేకపోతే ఇంకేదో వస్తుందని చెప్పి కొంతమంది వాంటెడ్లీ ఎలాగ నేను ఉపయోగపడటం లేదు కదా, కనీసం ఈ విధంగా ఉపయోగపడుతుందని చీప్ ట్రిక్తో చేస్తున్నారు. ఏంటి మీ జీవితం 6 లక్షలు 7 లక్షల రూపాయలు విలువైందా? కొన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా మీ జీవితం దొరకదు. సో అటువంటి వృధా ప్రయాసాలను అన్నిటిని పక్కన పెట్టేసేయండి. అనుకుంటే అద్భుతాలు సృష్టిస్తారు. ఎంతోమంది వాళ్ళ జీవితాలు అద్భుతాలు సృష్టించుకున్నారు. ప్రతి ఒక్కరు అలా ఉన్నారు. మీరు అనుకుంటే మీ యొక్క జీవితం చాలా గొప్పది అవుతుంది. చదువులో వెనకపడిపోయారు, చదువు లేకపోతే ఏమి, మిగిలిన సాధించుకోవడానికి ఎంతమంది ఉన్నారు, ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ రాలేదని చెప్పేసి సెలెక్ట్ కావట్లేదని చెప్పి దానికి సూసైడ్లు ఎందుకు? అది లేకపోతే ఇంకోటి ఉండలేమా? హ్యాపీగా ఉండలేమా? సో ఫస్ట్ థింగ్ ఏంటనంటే మీ మీద మీకు ప్రేమ ఉండాలి, మీ మీద మీకు విశ్వాసం ఉంది అని అనుకుంటే మీ లోపల అద్భుతాలు సృష్టించవచ్చు. ఏదో అనారోగ్యం వచ్చిందని చెప్పేసి సూసైడ్ చేసుకోవటము, లేకపోతే ఎవరో ఏదో అన్నారని ఎవరో అంటే మీరెందుకు బాధపడాలి? అది వాళ్ళకి ఇంకిత జ్ఞానం ఉండాలి, వాళ్ళకి సంబంధించింది. మీరు మీకోసం పుట్టారు, మీకోసం చనిపోతున్నారు. ఎవరో ఏదో అన్నారని చెప్పే ఉద్దేశంతోనో లేకపోతే ఎవరి మీద కోపమో మీ మీద చూపించుకోవడం చాలా తప్పనమాట. సో కంప్లీట్గా ఎవరైనా ఇటువంటి ఐడియాలజీలు ఉన్నట్లయితే దయచేసి ఉపసంహరించుకోండి. పొరపాటున మీకు అటువంటి ఐడియాలజీలు కనుక ఎవరికైనా వస్తూ ఉన్నాయంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. సూసైడ్లు ఇట్లాంటి చేసుకునే వాళ్ళ కోసం నేను ఫ్రీగా కన్సల్టేషన్ ఇస్తాను. అండ్ డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. మీరు వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి జనరల్గా నేను రిమైనింగ్ క్లాసెస్లో నేను పేమెంట్ తీసుకుంటాను. బట్ సూసైడ్ చేసుకోవాలి అనే థాట్ కనుక ఉంది అని అంటే మీరు వదిలేసేయండి. మీ లోపల అనంతమైన శక్తి ఉంది, మీరు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. మీకు ప్రపంచంలో అసాధ్యం అంటూ లేదు. నేను దాన్ని నిరూపిస్తాను మీ చేతుల ద్వారా, మీ వల్ల అయిపోతుంది. ఒకవేళ మీకు నిజంగా అటువంటి థాట్స్ కనుక తరచూ మిమ్మల్ని బాధిస్తూ ఉంటే, అవే వస్తూ ఉన్నట్లయితే నిరభ్యంతరంగా నాకు కాల్ చేయండి. నేను మిమ్మల్ని ఖచ్చితంగా మీ దాని నుంచి బయటకు రావడానికి కావాల్సినటువంటి శక్తిని, ప్రోద్బలాన్ని నేను అందిస్తాను. నేను మీకు అందరికీ నేను అదే మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. మీ జీవితం చాలా విలువైంది, మీ యొక్క అవసరం చాలా ఉంది. ప్రకృతికి ఉపయోగపడండి. మీ జీవితం అట్లా ఎందుకు వేస్ట్ చేసేస్తూ ఉన్నారు? ఏదో సమాజానికి ఉపయోగపడండి, ఇంకా చాలా గొప్పవారు అవుతారు. మంచి ఎనర్జెటిక్ మీ లోపల కంప్లీట్ ఉంది. కొండను కూడా మనం బద్దలు చేసేయచ్చు అనమాట, అంత శక్తి ఉంది. ఎట్టి లేపేయచ్చు, అంత శక్తి ఉంటుంది. మీరు మీ యొక్క శక్తిని మీరు అంచనా వేయట్లేదు. చిన్న కాజెస్కి, చిన్న విషయాలకి మీ మీద మీకు శక్తి లేకపోవడం వల్ల ఇలాంటివి చేస్తూ ఉన్నారనమాట. నమ్మండి, మీరు ఏదైనా చేసేస్తారు. దేవుడు ఇప్పటి వరకు మనం అనుకుంటూ ఉన్నాం, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మెరాకిల్స్ అనేది కొంతమంది వారికి మాత్రమే అవుతుందని చెప్పేసి అనుకోవడం మూర్ఖత్వం. ప్రతి ఒక్కరి వల్ల మెరాకిల్ అవుతుంది. ఇది సాధ్యం అవడానికి ప్రత్యేకంగా మీరు అవతార పురుషులే అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ వ్యక్తులు కూడా అద్భుతాలు సృష్టిస్తారు. ప్రతి ఒక్కడు దైవ సమానుడే. ప్రతి ఒక్కళ్ళలోనూ దైవానికి ఎంత శక్తి ఉందో మీలోనూ అంతే శక్తి ఉంది. మీరు నమ్మండి. ఇది మాత్రం నేను అదే చెప్తున్నాను. మిమ్మల్ని కనుక మీరు జస్ట్ ఒక రిలాక్సేషన్ తీసుకోండి. ఒకవేళ నిజంగా మీకు పని ఒత్తిడి అయిపోయింది, పనిని ఆపేసేయండి, పర్లేదు. మీకంటే పని ఏం గొప్పది కాదు. ఒకవేళ అప్పులు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి చెప్పండి, నేను ఇప్పుడు కట్టలేను, నేను కరెక్ట్గా ఇంకొక 5-6 yearsలో మీకు పే చేస్తాను. ఒకవేళ ఆస్తులు ఉన్నట్టు అమ్మేసేయండి, మరలా సంపాదించుకుందాం. మీ జీవితం మరలా రాదు. అది చాలా ఇంపార్టెంట్. అన్నిటిని పక్కన పెట్టేసేయండి. మీకంటే ఇంపార్టెంట్ ఇంకేది లేదు ఈ సృష్టిలో. ప్రతి దాన్ని మీరు ఏదైనా సాధించుకోగలుగుతారు. అదే జీవితం ఉందంటే ఇంకా చేయడం జరుగుతుంది. అదే ఆ జీవితాన్ని పోగొట్టుకున్న తర్వాత మీరు ఎంత దుఃఖించినా, ఎంత దుఃఖం ఉంటుంది అని అంటే ఒకసారి కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి, మీ స్నేహితుల గురించి ఆలోచించండి, మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించండి. ఏదో మీ స్వార్థం కోసం మీరు అనుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది చాలా రాంగ్. రెండవ జన్మ కనుక మీరు కనుక ఎత్తారు అని అంటే మీకు నిజంగా చెప్తున్నాను, పూర్వీకులు చెప్పినట్టు కుక్క బతుకు స్టార్ట్ అవుతుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే దానికంటే దౌర్భాగ్యమైన బతుకు. అసలు జీవితం అన్నది చాలా వ్యర్థంగా ఉంటుందన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటనంటే, మీ ఆలోచనల్లో కూడా ఆత్మహత్య అని కానీ, సూసైడ్ కానీ, డిప్రెషన్ కానివి కనీసం దగ్గర కూడా రానివద్దు. ఏదో పొరపాటున ఆర్టికల్లో 4 ఇలా చనిపోయారు, లేకపోతే ఒక విద్యార్థి ఆత్మహత్య అంటే మీరు దయచేసి ఆ పేపర్ కూడా చదవమాకండి, అది పక్కన పెట్టేసేయండి. ఇంకేదైనా చదువుకోండి.
అలాంటి ఆత్మహత్యకు సంబంధించింది ఏదో క్యూరియాసిటీగా ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అని చెప్పి మీరు డిటెక్టివ్లు కాదు, మీరు అలాంటి చదవమాకండి, పక్కన పెట్టేసేయండి. వేరే న్యూస్ ఏదైనా ఉంటే దాన్ని చదువుకోండి. లేకపోతే అసలు న్యూస్ల జోలికి కూడా వెళ్ళొద్దు. సాయంత్రం 7 గంటలు చదవండి. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు లేచి ఫస్ట్ మనం అదేదో న్యూస్ పేపర్ చదివేసి కంప్లీట్గా మనం దేశాన్ని ఉద్ధరించే లెవెల్లో మనం చేస్తూ ఉంటారు అందరూ. దయచేసి మీ అందరికి చెప్పేది ఏంటంటే మీరు 6 గంటలకి చదివింది కంప్లీట్ మీ మైండ్లో మీ లోపల ఫోకస్ అయిపోతుంది, అది స్టోర్ అయిపోతుంది. అది స్టోర్ అయిపోయిన తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ మీ మీద పనిచేస్తూ ఉంటుంది. ఒక అతను ఎందుకు చనిపోయాడు అదే దాని గురించి ఆలోచన, బయటకు వెళ్ళి ఛాయ్ తాగుతూ ఉన్నప్పుడు దాని గురించి ఆలోచన, ఇంకెక్కడైనా ఆఫీస్లో ఉన్నప్పుడు దాని గురించి ఆలోచన, మరలా 10 నిమిషాలు చూడండి అని చెప్పి టీవీలో చర్చ, ఇలాంటివన్నిటి చూడొద్దు. చెడుని మ్యాక్సిమం చూడడం మానేసేయండి. చెడు వైపు దృష్టి పెట్టద్దు, ఓన్లీ పాజిటివ్ వైపు దృష్టి పెట్టండి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను తరచూ నా క్లాస్లో ఉండే నా స్టూడెంట్స్ అందరికీ చెప్తూ ఉన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్, ఎలా చూడాలి, పాజిటివ్ వైపు ఎలా చూడాలి. ఒకవేళ నెగిటివ్ ఆలోచన కానీ నెగిటివ్ థాట్ కానీ మీ లోపల జనరేట్ అవుతున్నప్పుడు ఇమ్మీడియట్లీ దాన్ని టర్మినేట్ చేయడానికి కావాల్సినటువంటి, టర్మినేట్ అంటే దాన్ని తొలగించుకోవడానికి కావాల్సినటువంటి ఆలోచనలు ఎలా చేయాలో చెప్తాను. చూడండి, కమాన్ కౌంట్. 7 రెడ్ కలర్స్ ఉన్న వాటిని మీ ఇంట్లో 7 రెడ్ కలర్లని చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో. కమాన్ స్టార్ట్ చేయండి. 1 2 3 4 and 5 6 7. ఐ థింక్ అందరు చూసుంటారు అనుకుంటాను. 7 రైట్. సో నౌ ఇప్పుడు మీ ఇంట్లోనే గ్రీన్ కలర్ చూడండి, ఒక 8 చూడండి. కమాన్ రెడీ. 1 2 3 4 now 5 6 7 8. వెరీ గుడ్. సో ఇప్పుడు చూడండి, మీరు రెడ్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మీకు గ్రీన్ ఏమైనా కనిపించిందా? కనిపించుండదు. నా గ్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మీకు రెడ్ ఏమైనా కనిపించిందా? ఛాన్సే లేదు, కనిపించదు. ఎందుకనంటే మనం దేని మీద దృష్టి పెట్టామనే దాన్ని బట్టి అది మనకు కనబడుతుంది. ప్రస్తుతానికి మనం రెడ్ని నెగిటివ్ అనుకుందాం, బాధ అనుకుందాం, గ్రీన్ని సంతోషం అని అనుకుందాం. సో ఈ రెండిట్లో మీరు దేని మీద దృష్టి పెట్టారనే దాన్ని బట్టి అదే ఉంటుంది. మీరు బాధ మీద దృష్టి పెట్టినప్పుడు మీకు బాధ ఎక్కువగా కనిపించింది. చూడండి 6 కనిపించాయి. అదే సంతోషం మీద చూశారు, అది ఎన్ని కనిపించాయి? 8 కనిపించాయి. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే సంతోషము బాధ రెండు పక్కపక్కనే ఉంటాయి. మీరు బాధ వైపు చూస్తూ ఉన్నప్పుడు మీకు పక్కన ఎంత హ్యాపీనెస్ కనిపించినా సరే మీ జీవితంలో దాన్ని అస్సలు మీరు పట్టించుకోరు. మీరు 24 గంటలు బాధ మీదే ఆలోచిస్తూ ఉంటారు. ఆ బాధ మీద చూసే కొద్దీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, ఇంకొక 5 చూడండి రెడ్. కమాన్ 1 2 3 4 5. ఇంకా 2 చూడండి, 1 2. చూసారా? ఇంకా కనబడుతూ ఉంది మీకు. ఇప్పుడు గ్రీన్ మీద చూడండి, ఇంకొక 5 చూడండి, 1 2 3 4 and 5. ఇప్పుడు చూసారా ఆనందం? ఇది చూస్తున్నప్పుడు ఇది కనిపించదు, ఇది చూస్తున్నప్పుడు ఇది కనిపించదు. మీ మనస్సు ఒకవేళ దరిద్రం వైపు లేకపోతే సూసైడ్ వైపు లేకపోతే ఎనీ నెగిటివ్ ఐడియాలజీ మీద ఒకవేళ చూస్తూ ఉంటే దానికి చెప్పండి. అంటే సపోజ్ రెడ్ వైపు చూస్తూ ఉంది, నౌ కమాన్ ఇమీడియట్లీ గ్రీన్ మీద చూడండి. ఇప్పుడు 1 2 3. ఎస్. ఇప్పుడు చూడండి మీకు ఏం కనిపించింది ఇక్కడ? ఈ రెండింటి మధ్య తారతమ్యాలు. రెడ్ వైపు చూస్తూ ఉంటే ఒకవేళ మైండ్ అంటే సూసైడ్ ఇట్లాంటి నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటే మీ మైండ్కి సజెషన్ ఇవ్వండి, ఇంకా నుంచి నేను ఇట్లాంటివి చూడను, ఇట్లాంటివి ఆలోచించను అని. ఇమీడియట్లీ సంతోషం వైపు చూడండి. అది ఎలా చూడాలి? పిల్లల అందమైన మొహం చూడటము, లేకపోతే ఆకాశంలో నక్షత్రాలు చూడటము, సూర్యుడి యొక్క వెలుగును చూడటం, మేఘాల యొక్క అద్భుతాలు చూడటం, పక్షులు కిలకిల రవ్వాలని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పాజిటివ్ అలవాటు అవుతూ ఉంటుంది. ఇంట్లో కూర్చొనేసి ఏడుపు కానీ ఇలాంటివి పెట్టుకొని దిక్కుమాలని సీరియల్ చూసుకుంటూ దౌర్భాగ్యమైనటువంటి నావల్స్ చదువుకుంటూ పేపర్లు చదువుకుంటూ వాళ్ళకి ఇలా జరిగిందంట, నలుగురు యాక్సిడెంట్ అంట, ఎందుకు మనకు అనవసరం, వాళ్ళకి జరిగింది, ఇక మీకు అవసరం లేదు. అవి మీరు అక్కడ పోయి వాళ్ళని సేవ్ చేయట్లేదు, మీరు అవన్నీ చేయట్లేదు. సో గుర్తుపెట్టుకోండి, మీ జీవితం మీ చేతిలో ఉంది. మీరు దేన్నైతే చూసారో అదే మీకు కనిపించింది. రెడ్ అండ్ గ్రీన్ థియరీ గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ వైపు ఈసారి కనుక మీ మైండ్ కనుక డైవర్ట్ అవుతూ ఉంటే ఇమీడియట్లీ మైండ్కి చెప్పాలి, నేను రెడ్ అని కాదు చూడాల్సింది గ్రీన్ అని చెప్పేసి. అలా గ్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు అని అనుకోండి, అంటే పాజిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కనుక మొదలెట్టారంటే మీ జీవితం చాలా చాలా అమోఘంగా అద్భుతంగా స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి దీన్ని ఫాలో అవ్వండి. మీరు అందరూ అద్భుతమైన వాళ్ళు అవుతారు. మీలో అనంతమైన శక్తి ఉంది. నేను అదే చెప్తున్నాను, మీరు చేతకాని వాళ్ళు కాదు, మీరు అద్భుతాలు సృష్టించే శక్తులు. మీ దగ్గర అనంతమైన శక్తి ఉంది. నేను చెప్తున్నాను, ఒకప్పుడు నేను ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎడ్యుకేషన్లోను అన్నిట్లోనూ చాలా వీక్గా ఉండేవాడిని. ఒక సింపుల్గా చెప్పాలి అంటే ఒక జూలై లాగే ఉండేవాడిని. నేను అల్లరి పనులు అంటూ లేవన్నమాట, అన్నీ చేసేవాడిని. ఇప్పుడు నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను? నా జీవితం యొక్క విలువ నాకు తెలిసింది కాబట్టి.
నేను ఎందుకు ఓపెన్ అవుతున్నానంటే మీ అందరి వాడిని నేనేదో ఎక్స్ట్రీమిటీగా నేనేం ఆకాశంలో నుంచి ఓడిపడలేదు, మీలో వాడినే నేను మీలో వాడినే నేను మారానని చెప్పి నేను మీ అందరికి చెప్తూ ఉన్నాను అనమాట. నాకు ఒకప్పుడు చాలా బ్యాడ్ థాట్స్ వచ్చాయి, నేను జీవితం ఎందుకు వేస్ట్ చేసుకుందామని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పుడు నేను అనుకోవట్లేదు, నా జీవితం చాలా ఉన్నతంగా ఉండాలి, చాలా గొప్పవాడిగా అవ్వాలని చెప్పి ప్రతిరోజు కలలు కంటున్నాను. ఇది నిజం, నేను చాలా కలలు కంటున్నాను, నేను చాలా గొప్పవాడిని అవ్వాలనేసి. ఎందుకనంటే జీవితం యొక్క విలువ నాకు తెలిసి వచ్చింది కాబట్టి. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటనంటే, అద్భుతమైన అందమైన జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు అనుకుంటే అద్భుతాలు సృష్టించుకోవచ్చు, మీరు ఏమైనా సాధించేస్తారు. నేను చెప్తున్నాను, గ్యారంటీగా చెప్తున్నాను, మీరు అనుకుంటే ఏమైనా సాధించగలరు. జస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. భగవంతుని తర్వాత ఇంకెవరినైనా తర్వాత ముందు మిమ్మల్ని నమ్ముకోండి, తర్వాత భగవంతుని మాత్రం గట్టిగా నమ్మండి. ఈ రెండు ఉన్నాయంటే చాలు, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవరు అవసరం లేదు. ఎక్కడ ధనుర్ధారి అగు అర్జునుడు, ఎక్కడ చక్రమును ధరించిన వాడు శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ విజయము, ఐశ్వర్యము, సంపద అన్నీ ఉంటుంది అని అంటారు. ధనుర్ధారి అగు అర్జునుడు అనంటే మీరు, శ్రీకృష్ణుడు అనంటే పరమాత్మ తత్వం. ఈ రెండు గనక ఉన్నాయి అనంటే చాలు, మీకు అద్భుతాలు జరిగిపోతే ఇంకేం అవసరం లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు అనుకుంటే ఏమైనా చేస్తారు. గ్రహాలు ఈ నవగ్రహాలు ఇలా ఉన్నాయని చెప్పేసి అనుకోవద్దు, అవి మిమ్మల్ని ఏమి చేయవు. వాస్తవానికి చెప్పాలంటే 40% ఆఫ్ ఇంపాక్ట్ మాత్రమే ఉంటుంది. 40 కూడా కాదు, 30% ఇంపాక్టే ఉంటుంది. 70% మీ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు అనుకున్నారంటే శనిగ్రహం కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే మీ సంకల్ప బలమే ఆ శనిగ్రహం కూడా. ప్రతి ఒక్క నవగ్రహాలు కూడా మీకు సపోర్ట్ చేస్తాయి, భగవంతుడు మీకు సపోర్ట్ చేస్తాడు. ఒక్కసారి పురాణ భాగవతాలు అన్నింటినీ చూడండి. నార్మల్ చచ్చిపోయే వ్యక్తులు కూడా అద్భుతాలు సృష్టించి వాళ్ళు బతకాలని చెప్పి తయారైన విధానమే మన మార్కండేయ చరిత్ర చెప్పుకోవాలి అని అంటే. ఒక మనిషి ఋషిగా, మహర్షిగా, తర్వాత బ్రహ్మర్షిగా తయారైనటువంటిది విశ్వామిత్రుని చరిత్ర. వాళ్ళైతే అయ్యారంటే నేను కాలేను, నువ్వు కూడా అవుతావు, నువ్వు అనుకుంటే అయి తీరుతావు, నీ లోపల అంత శక్తి ఉంది. కృషి ఉంటే ఋషులు అవుతారు, మహా ఋషులు అవుతారు అని చెప్పి ఊరికని రాలేదు ఆ నానుడి. మీరు చేయగలుగుతారు, మీరు అద్భుతాలు చేయగలుగుతారు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ముందు అది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నానండి. సూసైడ్స్ లాంటివి చేయొద్దు, ఇట్ ఈస్ డామన్ వేస్ట్ థింగ్. మీ జీవితాల్లో మీరు బాగుపడకుండా పోతారు. అలాంటి ఆలోచనలు చేయొద్దు. మీ కుటుంబం గురించి ఆలోచించండి. మీరందరూ నా కుటుంబ సభ్యులు, నేను అదే చెప్తున్నాను. నా జీవితంలో చాలా భయంకరమైన ఇది జరిగింది. ఇక జీవితంలో ఎవరికి ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతోనే నన్ను నేను డెవలప్ చేసుకుంటూ నేను మిగిలిన వాళ్ళకి ఇట్లా స్పోర్టినెస్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ప్లీజ్, ఐ లవ్ యూ. మీ అందరు నేను అదే చెప్తున్నాను. మీరందరూ బాగుపడాలి, అందరూ ఉన్నత స్థితికి రావాలి. చేయండి. థ్యాంక్ యూ. నైస్ సార్, చాలా ప్లస్ అండ్ పాజిటివ్ పాయింట్స్ మాకు మా వ్యూయర్స్ కి తెలియజేశారు సార్. ఒక కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు లక్ష్మీ శ్రీదేవ్ అండి, మాది గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే అండి, ఇక్కడ అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. టీవీలో చూసి చేశాను. మాట్లాడండి. హలో. హలో, చెప్పండి అమ్మా. గిరీష్ గారు నమస్కారం సార్. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి. 11-12 సంవత్సరాల పిల్లలు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? ఇదే అమ్మా, పక్కన వాళ్ళు ఇలా జరుగుతూ ఉన్న విషయాలను చూసుకొని వాళ్ళ లోపల సహనం అన్నమాట. అంటే ఇలా చేసుకుంటే ఏదో మంచి జరిగిపోతుందేమో, ఆ తర్వాత లైఫ్ అన్నది ఇంట్లో వాళ్ళు అంటే అమ్మా నాన్నలు కొట్టరు కదా, ఇలా చేసుకుంటే అయిపోతుంది కదా, ఇంకా ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు విసిగించరు కదా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. పిల్లలకి ఇటువంటి న్యూస్లు చూపించడం వల్ల, పిల్లలతో వాటి గురించి డిస్కషన్ చేయడం వల్ల, రెండో రోజు కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు నేను చూస్తున్నాను, నువ్వు సావరా, దేనికి పనికిరావు, చచ్చిపో, అది ఇది కూడా అంటూ ఉంటారు. మరి కనేది దేనికి వాళ్ళని, ఎందుకు అంటున్నారు అన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలి. పిల్లల్ని ఎందుకు అన్నారు, ఎంత కృతజ్ఞత ఉండాలంటే పిల్లల విషయంలో, అది భగవత్ తత్వాలు. వాళ్ళందరూ వాళ్ళకి చెప్పాలి, నువ్వు ఉద్ధరంగా రావాలి, నువ్వు మంచివాడు అవ్వాలి, చాలా గొప్పవాడు కావాలి అని చెప్పాలి. పిల్లలు ఎందుకు అలా చేస్తూ ఉన్నారు అని అంటే, పెద్దలు కరెక్ట్గా ఉండకపోవడం వల్ల. పెద్దలు కరెక్ట్గా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా కరెక్ట్గా ఉంటారు. అది ఒకసారి ఆలోచించండి అందరూ. మంచి క్వశ్చన్ వేశారండి, థ్యాంక్ యూ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి, అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, వినిపిస్తుందండి వాయిస్? టీవీ వాళ్ళని తగ్గించి ఒకసారి చూసి మాట్లాడరా? హలో, నమస్తే అండి, పేరు చెప్పండి మొదటగా. టీవీ వాళ్ళని తగ్గించేసి దూరంగా వచ్చి మాట్లాడండి. హలో, చెప్పండి, వినిపిస్తుందా? మీ పేరు చెప్పండి. హలో, హలో, సార్ తో మాట్లాడండి. ఇక్కడ సార్ ఉన్నారు, సార్ తో మాట్లాడండి. హలో. హలో, చెప్పండి, వింటున్నాను. చెప్పండి, వింటున్నా. నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి. నా పేరు సుజాత అండి. చెప్పండి. మీరు చెప్తున్నారు పాప పుణ్యాలు అనేవి ఏమీ లేవు, మనం ఈ జన్మలో మనం ఏమి అవ్వాలనుకుంటే నెక్స్ట్ జన్మ ఫస్ట్ తీసుకుంటామని చెప్తున్నారు. అవునండి.
చెప్పండి, వింటున్నాను. మనం ఇప్పుడు ఉన్నతంగా ఆలోచించి అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటే కూడా మనం మంచిగానే లెక్క తీసుకుంటా ఉంటారా? ఇక్కడ పాప అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉన్నతంగా. హలో, పిచ్చి పనులు అంటే ఏంటండి చెప్పండి, కొంచెం క్లారిటీగా చెప్పండి, జనాభా కూడా అర్థం చేసుకుంటారా? ఒకరిని బాధ పెట్టే విధంగా, లేకుంటే ఒకరిని హత్య చేసే విధంగా, అలా అందరినీ బాధ పెట్టే విధంగా అలా మాట్లాడుతూ అలా చేస్తూ ఉన్నతంగా మనం ఉన్నతంగా ఆలోచిస్తుంటే నెక్స్ట్ జన్మలో మనం ఉన్నతంగా అవుతామా అని. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలి అని అంటే పాపము పుణ్యం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్లో 4 పరిగెడుతూ ఉన్నారు, ఒకడు మాత్రం గెలవాలి అని అనుకుంటాడు, మిగిలిన వాళ్ళు ఓడిపోవాలనే కదా దాని అర్థం. అంటే అది పాపమా పుణ్యమా? పక్కన వాళ్ళు ఓడిపోవాలి అని అనుకుంటే ఓకే. రెండవది, నా వ్యాపారం బాగా జరగాలి అని అంటే పక్కనోడి వ్యాపారం చెడిపోవాలనే కదా, అక్కడ పుణ్యమే ఉంది, పాపం ఉంది. రెండవది, ఓ డాక్టర్ ఉన్నాడు, నేను మంచి కార్డియాలజిస్ట్ అవ్వాలి అని చెప్పని అనుకున్నాడు అని అనుకోండి, ఇండైరెక్ట్గా హృదయతో బాధపడే రోగులు రావాలనే కదా దాని అర్థము. మూడో కేసు, మెడికల్ షాపులు ఈ యొక్క కాలు ఇరిగినవి ఇవన్నీ పెడుతూ ఉన్నారు అని అంటే ఏమని అర్థం? వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ కాలు ఇరిగిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి రావాలని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళది రైటా వీళ్ళది రైటా? మందు కనుక్కోవడం రైటా లేకపోతే విమానం కనుక్కున్నది రైట్ అయితే పారాషూట్ కనుక్కోవడం రాంగ్ అవుతుంది, కానీ అది కూడా రైటే. పాపము పుణ్యం అంటూ ఏదీ లేదు, అది మీ యొక్క ఆలోచన విధానం అనమాట. సరే, ఇప్పుడు విషము రైటా రాంగా? విషము అమృతం అవుతుంది ఎప్పుడు? పంటకు పురుగు పట్టినప్పుడు, అది చెల్లితేనే పంట సర్వైవ్ అవుతుంది అనమాట. అదే మనిషి కనుక తీసుకున్నాడు అని అంటే తనకి ఇబ్బంది అవుతుంది. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాల్సింది ఏంటనంటే పాపము పుణ్యము అని అంటే ఏంటంటే ఒక మనిషి ఒక ఆలోచన ద్వారా కనుక లాభం పొందితే దాని పుణ్యం అని అంటాం, అదే నష్టపోతే దాని పాపము లేకపోతే నెగిటివ్ అని అంటాం అనమాట. దెర్ ఈజ్ ఇంకేం లేదు. ఒక వ్యక్తి లాస్ అయిపోయాడంటే 10 మంది లాభ పొందుతారు, ఒక వ్యక్తి లాభ పొందాడు అంటే ఖచ్చితంగా 10 మంది లాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇదే జరుగుతుంది. రెండవది, మీరు అడిగారనమాట పిచ్చి పిచ్చి పనులు అని అంటే లైక్ ఎవరినైనా హింసించడం అది చేశానంటే వాళ్ళ ప్రారంభం, వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కర్మలో వాళ్ళకి ఆ యొక్క అదే రకమైన గుణాలు వస్తాయి. సో కాబట్టి ఏమవుతుంది అని అంటే ఆ వ్యక్తిత్వంలో లోపం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎదగడానికి అవకాశం ఉండదు. కృతజ్ఞత లేని జీవితం అని అంటారనమాట. ఆ జీవితం ఎదగడానికి అవకాశం ఉండదు. ప్రతి సాటివాడిని గౌరవించాలి, సాటివాడిని పూజించాలి, సాటివాడిని ప్రేమించాలి, సాటివాడితో గౌరవప్రదంగా ఉండాలి, దాన్ని కృతజ్ఞత అంటారు. ఎందుకనంటే మనం ఈ యొక్క సమాజంలో చాలామంది వాళ్ళు బాగుపడుతూ ఉంటాం. ఆ బాగుపడుతున్న వ్యక్తుల మీద థ్యాంక్స్ కృతజ్ఞత భావాన్ని కలిగలేదు అని అనుకోండి, అది దౌర్భాగ్యాన్ని పొందుతుంది. ఆ కృతజ్ఞత యొక్క ఇండైరెక్ట్ ఫామే పూజ, దేవుణ్ణి పూజ చేయటం. సో ప్రే చేయడం కావచ్చు, నమాజ్ చదవడం కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్, ఆ కృతజ్ఞతకి ఇండైరెక్ట్ ఫామే పూజా కార్యక్రమం అనమాట. ఎవరైతే రెగ్యులర్గా దేవుడికి ఎక్కువగా ఉపాసన చేస్తారో వాళ్ళు చాలా మంచి పొజిషన్, మంచి నాలెడ్జ్ ఇవన్నీ ఎందుకు పొందుతూ ఉంటారంటే బికాస్ ఆఫ్ వాళ్ళ కృతజ్ఞతని భగవత్ రూపంలో యూనివర్స్ మొత్తానికి చెల్లిస్తూ ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. అదే ఆ కృతజ్ఞత లేదు అని అనుకోండి, దౌర్భాగ్యాన్ని అనుభవిస్తారు. ఉన్నత స్థితి కాదు, ఉన్నత స్థితి ఉన్నా రోగమో రష్టమో వచ్చి కూర్చొని అల్లాడుతూ ఉంటారనమాట. ఇది జరుగుతుంది. మంచి క్వశ్చన్ ఇస్తారండి, థ్యాంక్ యూ. సుజాత గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాల్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు ఉమామహేశ్వరి. ఉమామహేశ్వరి గారు, ఇక్కడ సార్ ఉన్నారండి, సార్తో మాట్లాడండి. ధన్యవాదాలండి. నమస్తే అండి, చెప్పండి. అది ఇప్పుడు సీతమ్మ వారి గురించి పక్షిరాజు రామచంద్రుడికి వివరించినప్పుడు ఆయన గారు గంగా ఒడ్డున ఆయనకి తర్పణం వదిలి పిండ ప్రదానం చేస్తారని మన వాల్మీకి రామాయణంలో ఉంది కదండి. అదే విధంగా దశరథ మహారాజుకి పిండ ప్రదానాలు చేసేటప్పుడు ఆయన చెయ్యి ఇట్లా పట్టినట్టుగా ఆమెకి సీతమ్మ వారికి అనుభూతి కలిగిందని కూడా చెప్తారు కదా. మరి ఈ పితృలు అనేవాళ్ళు ఏ కుటుంబానికి ఆ కుటుంబమే ఉంటారా? నిజంగా ఈ పిండ ప్రదానాలు అనేవాళ్ళు చెప్పారు, ఆ పిండ ప్రదానాలు అనేవి ఉన్నాయా లేవా అనేసి అదే విధంగా మరి ఈ పితృలు ఏ కుటుంబానికి సంబంధించి వాళ్లే ఉంటారా? అసలు పితృదేవతలు నిజంగా ఉంటారా? మనం చేసే పిండ ప్రదానాలు అవన్నీ వాళ్ళకి అందుతాయా? మొదటి థింగ్ ఏంటంటే ఒకటి, ఈ పిండ ప్రధాన విధానము ఇవన్నీ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా కృతజ్ఞత భావం అండి. ఈ యొక్క శరీరాన్ని నేను ధరించాను అని అంటే నా తల్లిదండ్రుల మూలకంగా, నా తల్లిదండ్రులు ఉద్భవించారు అని అంటే మా తాతయ్య, నెక్స్ట్ మా నాన్నమ్మ, వీరి మూలంగా ఇలా అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఒక ఫ్యామిలీ వంశ వృక్షం అనేది ఏర్పడి ఉంటుంది. వారి వల్ల మనం ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా శరీరాన్ని పొందుతున్నాం. ఈరోజు నేను దృఢంగా ఉన్నాను, ఈరోజు ఆరోగ్యకరంగాను ఏదో రకంగా ఉన్నాము అని అంటే మనం అందరము బికాస్ ఆఫ్ ది రీజన్ మన పూర్వీకుల వల్ల అనమాట. వాళ్ళ వల్లే ఈ యొక్క జీవనాన్ని మనం తీసుకోవడం జరిగిందనమాట. అటువంటి వారిని కనీసం ఒక్కరోజు, సంవత్సరంలో ఒక్కరోజు వారి పేరు మీద పిండ ప్రదానాలు చేయడం వల్ల
కాకులో లేకపోతే చిన్న చిన్న జంతువులో తినడానికి అవకాశం ఉంటుంది ఆ పిండాలు పెట్టడం వల్ల. సో అది వాళ్ళు తీసుకుంటారా లేదన్నది రెస్ట్ ఆఫ్ ద థింగ్, అది జరగదు. అది ఎందుకంటే వాళ్ళకి ఇంకో జన్మ తీసుకునేసి ఉంటారు. ఇకపోతే రామాయణ మహాభారతాలు ఇలాంటివన్నిటిలో కొన్ని దగ్గరలో ఈ పిండ ప్రదానం పెట్టినప్పుడు వాళ్ళకి చేరుతుంది అని చెప్పడానికి గల కారణం ఏంటంటే దాన్ని అడ్వాన్స్డ్ జెనెటిక్ సైన్స్ అని అంటారు. అది ప్రస్తుతానికి ఇప్పుడు చెప్తున్న టైం తక్కువగా ఉంది, మనం వివరించడానికి కుదరదు. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ అవుతుంది అనమాట. జెనెటిక్ సిస్టంలో మొత్తం చేంజ్ తీసుకురావచ్చు అనమాట. వాళ్ళకి కృతజ్ఞత కనుక కరెక్ట్గా చెప్పినట్లయితే దాని వెనకాల చాలా లాజికల్ థింకింగ్ అనేది ఉంది అండి. మన పూర్వీకులు చాలా లాజికల్గా ఆలోచించారు. అలాగని పితృదేవతలు అక్కడికి వచ్చి దాన్ని తీసుకొని అవన్నీ చేస్తారనడానికి మాత్రం లేదు, అలా జరగదు. అయితే ఆ ఫలితం మాత్రము మీ వంశ వృక్షానికి చేరుతుందనమాట. ఎందుకనంటే మీరు కృతజ్ఞత చెల్లిస్తున్నారు కాబట్టి ఆ కృతజ్ఞత అనే డోర్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల నెక్స్ట్ జనరేషన్ అనేది బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్తో ఇది ఒక నమ్మకంతో కూడుకున్నటువంటి ప్రక్రియ ఇది. సో వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు సంతృష్టులు అవుతారు అని చెప్పుకునేది. రెండవది, దానివల్ల బ్రాహ్మణులు కావచ్చు, ఆ యొక్క క్రతువులు చేపించే వాళ్ళు కావచ్చు, ఆ కర్మకాండాలు చేపించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ జీవన సరళి కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో పూర్వము ఈ యొక్క సిద్ధాంతాన్ని అది పనిగా తీసుకున్నారు. రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కనీసము వారిని ఒక్కసారైనా మనం తలుచుకుంటామని, వాళ్ళ యొక్క గొప్పతనం గురించి చాటుకుంటామని, వాళ్ళ గురించి మనం ప్రేమపూర్వకంగా ఉంటామని చెప్పి మర్చిపోతాం. జనరల్ లైఫ్లో పడిపోయిన తర్వాత పక్కనే పటం పెట్టేస్తాము, ఆ తర్వాత వాళ్ళ ముందే చేయరాని పనులు కూడా చేస్తూ ఉంటాం. అప్పటి వరకు వాళ్ళంటే విపరీతం గౌరవాన్ని చూపిస్తూ ఉంటాం. ఆ పిండ ప్రధాన రోజైనా కొంచెం మంచిగా సవ్యంగా నడుచుకుంటారనే ఉద్దేశంతో పూర్వీకులు ఈ ఆచార విధానాన్ని పెట్టడం జరిగిందనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే పిండ ప్రధానాలు కావచ్చు, దేవుడి దగ్గర పూజ కావచ్చు, ఇవన్నీ అతి గొప్ప సంపద అయినటువంటి కృతజ్ఞత అనే ఒక విధానం గురించే మన పూర్వీకులు చెప్పుకుంటూ వచ్చారు. సో పిండ ప్రదానం పెడితే దేవుడు అంటే మేము పూర్వీకులు తీసుకుంటారా అంటే వాళ్ళు తీసుకోరు, కానీ దానివల్ల ఫలితం మాత్రం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అది మాత్రం నిజమండి. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్, జనరల్గా ఏంటంటే ఈ బిజీ లైఫ్లో మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి వ్యూయర్స్కి కూడా స్పెండ్ చేసి ఏంటి అంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని పేరెంట్స్ కూడా వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని చెప్తూ ఉంటారు, కానీ మీరు వాళ్ళలో ఉన్న పాజిటివ్ని ఎలా బయటికి రావాలి, ఎలా గ్రోనప్ అవ్వాలి, ఎలా వాళ్ళ లైఫ్ని మౌల్డ్ చేసుకోవాలి, ఆ వివరాలన్నీ చాలా చక్కగా కళ్ళ ముందు కట్టినట్టు ఇలా ఎగ్జాంపుల్తో చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు, నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాల్టి అద్వైత క్రియా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.